కార్ ఎట్లా ఉందని అడిగితే వైవా హర్ష అంటాడు. కొంచెం ఎరుపు ఎక్కువ లేదు అంటే ఇప్పుడు విశ్వక్షి డైలాగ్ ఏంటనుకున్నాం, కస్టమర్ని ఎరుపు పుష్పాలు చేయడమే కదా మన పని అంటాడు. సో ఇట్లానే చేస్తే అనమాట థియేటర్లో కూడా ఆడియన్స్ని కూడా ఎరుపు పుష్పాలు చేస్తే ఎరుపు పుష్పంలో అయిపోద్ది అనమాట అది. సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చి మెకానిక్ రాకీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి మాట్లాడుకునే ముందు నా వీడియోస్ ఏమైతే నీకు స్లోగా అనిపిస్తుందో ఈ వీడియో కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూడండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఎందుకంటే చాలామంది చెప్తున్నారు స్లోగా ఉంది మీ వాయిస్ అనేది, సో స్లోగా వెళ్తుందని. సో స్పీడ్లో పెట్టుకొని చూడండి. సో ట్రైలర్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. సో ఇప్పుడు మనం స్టోరీ లైన్లోకి వెళ్ళిపోదాం. స్టోరీ లైన్ ఏంటంటే, మెకానిక్ రాకలో ఏదైతే మెకానిక్ షెడ్ ఉందో గ్యారేజ్, సో ఆ ప్లేస్ ఏమో ఒక బిజినెస్ మ్యాన్ చూస్తాడు. ఆ బిజినెస్ మ్యాన్ చూసినప్పుడు నాకు ఆ ప్లేస్ కావాలనుకుంటాడు. ఫస్ట్ వీళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడుగుతాడు ఏంటంటే నాకు ఆ ప్లేస్ కావాలంటే. సో వీరు హీరో వాళ్ళ ఫాదర్ ఏమైతే ఉంటారో ఆయన రిజెక్ట్ చేస్తారనమాట. నేను ఇది అమ్మను, ఈ ప్లేస్ నాకు వచ్చిన ప్లేసు, సో ఇది అమ్మను అని చెప్తాడు. సో ఆయన ఏం చేస్తారంటే వీళ్ళతో పని అవ్వట్లేదని అక్కడ ఆ ఏరియా పొలిటికల్ లీడర్ అయితే ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ లీడర్ విలన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డీల్ చేస్తారన్నమాట. డీల్ చేసుకుంటే కొంచెం పర్సెంట్ చేస్తారు. ఆయన ఎవరో కాదు, సునీల్. సో ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్ సునీల్. సో అప్పుడు ఆ విలన్ సునీల్ ఏం చేస్తారంటే కొంతమంది రౌడీల్ని పంపించి, సో ఫస్ట్ డబ్బిచ్చి మళ్ళీ అడుగుతారనమాట నాకు ఈ సైట్ ఎలా అయినా కావాలి అని. సో అప్పుడు ఏం చేస్తారంటే అయినా సరే రిజెక్ట్ చేస్తారు వాళ్ళ ఫాదరు. రిజెక్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు ఏం జరుగుతుందంటే కొంచెం ఫైట్ సీన్లు జరుగుతాయి అక్కడ నాకు ఈ సైట్ కోసం. ఆ తర్వాత ఏం చేస్తారంటే సో విలన్ సునీల్ ఏం చేస్తారంటే ఈ సైట్ నాదని కొంచెం కోర్టులో కేసు వేస్తారు. కోర్టులో కేసు వేసిన తర్వాత హీరో ఎవరైతే ఉన్నారో ఆయన కేసు వేసిన తర్వాత అప్పుడు సీల్ చేస్తారనమాట. అది ఆ గ్యారేజ్ అనేది సీల్ చేసేస్తారు. సీల్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందో మరి లేదంటే వాళ్ళు చంపేస్తారో తెలియదు. మ్యాక్స్ వాళ్ళే చంపేస్తుంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ గ్యారేజ్ సీల్ చేసిన తర్వాత. సో ఆ తర్వాత ఏమవుతుందంటే హీరో ఎవరైతే ఉన్నారో ఆయన లాయర్ చుట్టూ తిరుగుతారు. లాయర్ చుట్టూ తిరిగిన తర్వాత కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళినా సరే పని అవ్వదు. సో అది పొలిటికల్ లీడర్ వైపు ఉంది కాబట్టి వాళ్ళే నెగ్గుతారు ఆబ్వియస్లీ. సో ఆ ప్లేస్ని ఏమో వీళ్ళు కబ్జా చేసుకుంటారు, మొత్తం పడేస్తారనమాట. పాడేస్తున్నప్పుడు సో ఇది మా నాన్న ప్లేస్ సార్, మా నాన్నకి ఇష్టమైన ప్లేసు అని బతిమలాడతాడు. సో అక్కడ కూడా ఫైట్ సీన్ జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్ స్టోరీ లైను. సో మెయిన్ స్టోరీలోకి వచ్చేసరికి హీరో అయితే కంప్యూటర్ సైన్స్ చదువుతారనమాట. నేను ఎలా అయినా సరే సివిల్ ఇంజనీర్ అయిపోతాను డాడీ అంటాడు. అప్పుడు వాళ్ళ నానేమో నేను ఏడ్చేవాలే కానీ ముందు మెకానిక్ అవ్వు, ఇగో మెకానికల్ అని ఇచ్చేస్తే ఈ గ్యారేజ్ ఆ తర్వాత నువ్వే చూసుకోవాలని ఈ మెకానికల్ సంబంధించినవి ఇస్తాడనమాట. సో కొన్నాళ్ళు అందులోనే ఉంటాడు, ట్రై చేస్తాడు మెకానిక్ నేర్చుకోవడానికి. సో కష్టపడినా సరే ఒక్కోసారి డాడీ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఈ ఇయర్కి పనికిరాడు ఎదవా అంటాడు, తిడతాడని. ఆ తర్వాత ఏమవుతుందంటే కష్టపడి ఏదోలా ఒక కార్ రెడీ చేస్తారనమాట. సో అప్పుడు అడుగుతారనమాట కార్ ఎట్లా ఉందని అడిగితే వైవా హర్ష అంటాడు. కొంచెం ఎరుపు ఎక్కువ లేదు అంటే ఇప్పుడు విశ్వక్షి డైలాగ్ ఏంటనుకున్నాం, కస్టమర్ని ఎరుపు పుష్పాలు చేయడమే కదా మన పని అంటాడు. సో ఇట్లానే చేస్తే అనమాట థియేటర్లో కూడా ఆడియన్స్ని కూడా ఎరుపు పుష్పాలు చేస్తే ఎరుపు పుష్పంలో అయిపోద్ది అనమాట అది. దాని తర్వాత వచ్చి ఏదైతే కార్ ఉంది కదా ఆ కార్ని డ్రైవింగ్ స్కూల్ కింద పెడతారు. సో డ్రైవింగ్ స్కూల్ పెట్టినప్పుడు ఈ సినిమాలో రెండు క్యారెక్టర్లు అనమాట. హీరోయిన్ క్యారెక్టర్స్ టూ ఉంటాయి. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏమో హీరోయిన్ పేరు మీనాక్షి చౌదరి. సో ఆమె ఫస్ట్ లవ్ చేస్తారనమాట. లవ్ చేసిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత ఇంకో హీరోయిన్ ఉంటుంది శ్రద్ధ అని. సో ఆ హీరోయిన్ కూడా డ్రైవింగ్ నేర్పిస్తాడు. ఆ డ్రైవింగ్ నేర్పించినప్పుడు ఈ లవ్ స్టోరీ చెప్తారనమాట. లవ్ స్టోరీని చెప్పిన తర్వాత ఆమె ఫీల్ అయిపోద్ది. సో ఆమె ఎవడే హీరో ఎవరైతే ఉన్నాడో ఆయన్ని లవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కథ ఇక్కడతో అయిపోయింది. సో యాజ్ టీ స్టోరీ ఏం లేదు. సో అన్ని సినిమాలాగే ఉంటుంది ఈ సినిమా కూడా. సో కలెక్షన్ అయితే నాకు తెలిసి పెద్దగా భారీ రాదు, ఎందుకంటే ఆయన కొన్ని సినిమాలు యాటిట్యూడ్ చూపించారు. సో ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఓకే చూడొచ్చు అన్న టైప్లో ఉంటే సినిమా చూస్తారు, లేదంటే కలెక్షన్స్ తక్కువ వస్తాయి నాకు తెలిసినంత వరకు. సో ఇది ఇక్కడతో స్టోరీ. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, సో నేను చెప్పిన రివ్యూ నీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గంట వేళ కొట్టనే